హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆ ఎపిసోడ్ చూస్తుంటే ఎలా అనిపించిందంటే అందరినీ ఏడ్పించేశాడు. మొత్తంగా ప్రేక్షకులు, నాగార్జున, సోహెల్, మెహబూబ్ ఏడ్చేయాలి ఆల్రెడీ. సోహెల్, అభి కూడా కొంచెం ఏడ్చినట్టు అనిపించింది. ఒక్క హరియానా తప్పించి ఎమోషనల్ అయింది హరియానా కూడా. అభి, హరియానా ఎమోషనల్ అయ్యారు కానీ పెద్దగా కంటతడి పెట్టినట్టు ఏమి కనిపించలేదు, కానీ మిగతా వాళ్ళు అందరూ కంటతడి పెట్టారు. సో చాలా ఎమోషనల్ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే సోహెల్ ఏడుపుని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సోహెల్ ఏడుపు గురించి, సోహెల్ ఏడుపు నిజమా ఫేకా అనే దాని మీద వెరీ 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 ఒక మంచి అప్డేట్ అయితే ఇస్తాను. నాకు తెలిసింది, పర్సనల్గా తెలిసింది ఒకటి చెప్తాను. సో దాని గురించి వీడియో మొత్తం చూడండి. సో దాంతోపాటు బిగ్ బాస్ కొన్ని తప్పులు చేశాడా, కావాలని చేశాడా, ఇవి ఎందుకు చూపించలేదు అనేసి నాకు అనిపించింది. ఒకటి మెహబూబ్ అభి రిలేషన్, ఇంకొక రిలేషన్ కూడా చెప్తాను, వీడియోలో మధ్యలో చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఈరోజు ఏం జరిగిందని క్లారిటీగా మాట్లాడుకుందాం. దానికంటే ముందు రేపు నామినేషన్స్. సో నామినేషన్స్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ చూపించారు ప్రోమోలో. వాటి గురించి అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి, స్టోరీస్ చెక్ చేయండి. ADI స్పేస్ రెడ్డి అని సెట్ చేసిపోయి స్టోరీస్లో చెక్ చేయండి. దాని గురించి మీకు కావాల్సిన, మీరు వెతికే అప్డేట్, మీకు ఏదైతే కావాలనుకుంటారో అది ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను. సో ఇప్పుడు చూద్దాం. నాగార్జున హరియానా రెడ్, అవినాష్ రెడ్ డ్రెస్ వేసుకొని ఉంటే దాని గురించి మాట్లాడారు. రెడ్ అన్నట్టుగా మాట్లాడారు. సో దాని గురించి చూపించారు. తర్వాత ఒక టాస్క్ పెట్టారు, గద్దొచ్చి కోడిపిల్ల కుయ్యం అన్నట్టు. సో ఇక్కడ ర్యాబిట్ని రీప్లేస్ చేశారు కోడిపిల్ల ప్లేస్లో. సో గద్దొచ్చేసరికి ఆ కుందేలుని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కుందేలు వెళ్ళి ఆ గుహలోకి వెళ్ళాలన్నట్టు గుహలా రెడీ చేసి పెట్టారు. సో ఈ టాస్క్ అంత వర్స్ట్ టాస్క్ నేను ఈ సీజన్లోనే చూడలేదు. ఎందుకంటే గద్ద పార్టే లేదు అక్కడ, గద్దకి ఇంపార్టెన్సే లేదు. ఎందుకంటే గద్ద వచ్చి పరిగెత్తుకుంటూ పట్టుకోవాల్సిన అవసరం లే. ఆడ 8 మంది ఉంటే 7 ఉంటాయి, 8 మంది అంటే 6 ఉంటాయి. ఎందుకంటే ఒకరు ఆల్రెడీ నిలబడి ఉన్నారు గద్ద ప్లేస్లో. సో 6 ఉన్నప్పుడు ఒకడు ఎలాగో మిగిలిపోతాడు. ఒకడు ఎలాగో మిగిలిపోతే వాడే కదా అవుట్ అయిపోతాడు, మిగిలిపోయినవాడే అవుట్ అయిపోతాడు. దానికి మళ్ళీ గద్ద పట్టుకునేది నాకు అర్థం కాదు. గద్ద పట్టుకోకముందే ఆల్రెడీ అవుట్ అంటున్నారు. సో గద్దకి ఇంపార్టెన్సే లేదు, ఈ టాస్క్ కూడా ఇంపార్టెన్స్ లేదు. సో ఒకరినొకరు పట్టుకుంటూ వెళ్ళి లాస్ట్కి వచ్చేసరికి సోహెల్ మిగిలాడు. సోహెల్ విన్నర్, హరియానా రన్నర్ అయ్యారు. సో ఆ తర్వాత ఇంకొక టాస్క్, ఆ గీతలు గీసి ఆ డ్రాయింగ్ వేస్తే వాళ్ళు గెస్ట్ చేయాలి, ఆ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో కూడా ఎక్కువ బాగా ఆడింది వచ్చేసరికి అఖిల్ కంటే కూడా అవినాష్ చాలాసార్లు 2-3 సార్లు అనుకుంటే చాలా ఫాస్ట్గా, కొంచెం కష్టం అనిపించేది కూడా ఫాస్ట్గా చెప్పగలిగాడు. బాగా నచ్చింది, వాళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేశారు అనిపించింది దాంట్లో. సో ఒక్కసారి మాత్రం అభి ఫాస్ట్గా చెప్పాడు, చాలా వేగంగా చెప్పాడు అన్నట్టు నాగార్జున గారు కూడా అన్నారు. అభి కూడా ఒకసారి అయితే ఫాస్ట్గా చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళందరూ గెస్ట్ చేస్తున్నారు. గీతా గోవిందం ఆ పేరు వచ్చినప్పుడు దాన్ని గెస్ట్ చేయాలన్నప్పుడు హారిక గీతలు గీస్తూ ఉందంటే, సో ముందు కొత్త పాత అనేసి ఒక గీతకి అనగానే అఖిల్ గీత అనింది. అనగానే అవినాష్ గీతా గోవిందం అనేసి ఎగిరి గంతులేశాడు. సో అవినాష్ చాలా ఫాస్ట్గా నీట్గా గెస్ట్ చేశాడు ఈ టాస్క్లో అనిపించింది నాకు. సో ఆ నెక్స్ట్ వచ్చేసరికి కాలర్ వచ్చేసరికి గోవర్ధన్ నాయుడు అంట, మన గూడూరు నుంచి కాల్ చేశాడు కుర్రోడు ఎవడో. ఆ కుర్రోడు కాల్ చేసి హారిక గురించి మాట్లాడాడు, పాజిటివ్గానే మాట్లాడాడు. మీరు ఎంత కూల్గా కామ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు అనే పాయింట్ మీద మాట్లాడాడు. దానికి కూడా సమాధానం, నేను నా దాకా వస్తే నేను సీరియస్ అవుతాను కానీ మిగతా విషయాలు పెద్దగా పడుచుకుని అందుకే కూల్గా ఉంటాను అన్నట్టుగా రిప్లై ఇచ్చారు. సో ఫస్ట్ టైం అభికి, తర్వాత హారికగా వచ్చింది. ఈ రకంగా వస్తున్నాను, తర్వాత లాస్యాకి వస్తుందేమో, తర్వాత అట్లా వస్తుందేమో, అంతా ఆ బ్యాచ్గా ఇస్తున్నారు కాల్స్ అని అనిపించింది. సో అది ఒక యాడ్ సంబంధించింది, అది కూడా ప్రమోషనల్ కాలే అనిపించింది నాకు. సో హారిక సేఫ్. నెక్స్ట్ ఆ తర్వాత సోహెల్, మెహబూబ్ ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే, వాళ్ళిద్దరూ సార్ మా ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోయినా ఒకరు ఏడుస్తాం అనేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి సోహెల్ దీనికి కూడా కప్పు కొట్టడానికి సోహెల్ వచ్చేసరికి సార్ నేను చాలా ట్రై చేశాను సార్ సక్సెస్ అవ్వడానికి, ఈ షోకి కూడా కప్పు కొట్టడానికే వచ్చాను అనేసి అన్నాడు. మెహబూబ్ ఏమో మా ఇద్దరిలో ఎవరు పోయినా ఒకరు ఫీల్ అవుతాం సార్, చూద్దాం అన్నట్టు అన్నారు. ఇద్దరిలో మెహబూబ్ ఎలిమినేట్ అయిపోయాడు, సోహెల్ సేఫ్ అయ్యాడు. సోహెల్ సేఫ్ అని చూడంగానే మెహబూబ్ సైడ్ చూసి రెడ్ కలర్ వెళ్ళగానే బీభత్సంగా ఏడవడం స్టార్ట్ చేశాడు. మెహబూబ్ కూడా ఏడవడం స్టార్ట్ చేశాడు. అక్కడ అందరూ కూడా అఖిల్ కూడా ఏడవడం స్టార్ట్ చేశాడు. అఖిల్ అయితే ఇంకా పాపం ఏం తట్టుకోవాలో అర్థం కాక, అండ్ ఆ టెన్షన్ తట్టుకోలేక బ్యాక్ సైడ్ తిరిగాడు, ఏ కలర్ వెలుగుద్దో చెప్పకముందు చూడలేక. సో మెహబూబ్ ఎలిమినేటెడ్.
ఆ తర్వాత చూసి సోహెల్ ఫుల్ షాక్. ఆ తర్వాత నో ఎలిమినేషన్ పెట్టండి సార్ అని సోహెల్ అన్నాడు. సార్ నో ఎలిమినేషన్ పెట్టండి ప్లీజ్, పండగ కదని. అభి వచ్చేసరికి అభి ఒక మాట అన్నాడు, ఐ లవ్ యూ మై ఫ్రెండ్, యు ఆర్ మై బ్రదర్, డోంట్ ఫర్గెట్ దట్ అనేసి మెహబూబ్తో అన్నాడు. ఆ తర్వాత పాపం అని లాస్య అనింది. పాపం కదా, లాస్య చాలా చాలా ఎఫర్ట్స్ పెడుతుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తాడని అనింది. ఆ తర్వాత హీ డిజర్వ్ టు బీ హియర్ అనేసి హారిక అనింది. సో అందరూ కూడా షాక్ అయ్యారు, ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఆ రేంజ్లో పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు సీజన్ 4లో. సీజన్ 3లో అలీ రిజా ఉన్నాడు, సీజన్ 4లో మెహబూబ్. సో కాబట్టి అందరూ షాక్ అయ్యారు. అఖిల్ సోహెల్ మీ ఇద్దరు టాప్ 5లో ఉండాలనేసి మెహబూబ్ అన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి అవినాష్ కూడా బీభత్సంగా ఏడ్చాడు, హగ్ చేసుకొని ఆ గేట్ దగ్గర ఏడ్చాడు. ఆ తర్వాత అభి నువ్వు 100% ఇస్తున్నావు, 200% ఇవ్వాలి, సరిపోదు ఇవ్వాలి ఇంకా అనేసి మెహబూబ్ వచ్చేసరికి అభికి చెప్పాడు. సో ఇక్కడ నాకేంటంటే మెహబూబ్ది ఫిజికల్ టాస్క్లు బాగా ఆడాడు, ఎక్కడ ఎటువంటి మిస్టేక్స్ లేదు. నామినేషన్స్లో ఒక్కొక్కసారి రీజన్స్ చెప్పేటప్పుడు రాంగ్ రీజన్స్ చెప్పాడు తప్పించి మిగతా ఎక్కడ కూడా గేమ్ని ఒక్కసారి కూడా గివ్ అప్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. 100% ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళలో నెంబర్ 1 పర్సన్ మెహబూబ్. అక్కడ ఖచ్చితంగా జనాలు ఓట్లు వేసేది ఫిజికల్ టాస్క్ వల్ల మాత్రమే కాదు అనేది ఒక్కసారి మెహబూబ్ ప్రూవ్ చేశాడేమో అని నాకు అనిపించింది. ఆ తర్వాత వచ్చేసరికి అమ్మ నా వల్ల కావట్లేదురా నాయన, నా వల్ల కావట్లేదురా నాయన అనేసి సోహెల్ ఏడుస్తూ పక్కెళ్ళిపోతున్నాడు. సో సోహెల్ బీభత్సమైన ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. సో సోహెల్ గురించి ఒక మాట చెప్తున్నాడు లాస్ట్లో చూడండి. సో అని ఇంకొకటి ఏదైనా పాజిటివిటీ ఏంటంటే ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి నెగిటివిటీతో నెగిటివ్ ఇంప్రెషన్స్తో బయటికి రాలేదు మెహబూబ్. అది మాత్రం చాలా హ్యాపీ. మెహబూబ్ కావచ్చు, మెహబూబ్ని అభిమానించే ఫ్యాన్స్కి కావచ్చు, ఖచ్చితంగా నెగిటివిటీ ఏమీ లేకుండా వచ్చాడు. అది కూడా అందరినీ ఏడిపించి అందరినీ ఎలా అంటే అందరినీ ఇంప్రెస్ చేయగలిగాడు నాగార్జున గారితో సహా. నాగార్జున గారు కూడా బీభత్సంగా పొగిడారు. లాస్ట్లో నిన్ను కలవాలి తర్వాత మీట్ అవ్వాలని ఎవ్వరికి కంటెస్టెంట్కి చెప్పలేదు, అతనికి చెప్పాడు కాబట్టి సంథింగ్ ఫిదా అయిపోయాడేమో నాగార్జున గారు. ఖచ్చితంగా ఏదైనా ఆఫర్ కావచ్చు, సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాడేమో నాకు అనిపించింది. ఆ తర్వాత వచ్చేసరికి స్టేజ్ మీదకి వెళ్ళాడు. స్టేజ్ మీదకి వెళ్తే నాకు సార్ యు ఆర్ బ్రిలియంట్ డాన్సర్ మెహబూబ్, ప్రతి టాస్క్ చాలా బాగా ఆడావు, ఎఫర్ట్స్ పెట్టావు అనేసి పొగిడాడు. సో ఆ తర్వాత హారిక ఒక్కొక్కరి గురించి నువ్వు లాస్ట్గా చెప్పేసి వెళ్ళిపోదాం అంటే హారికని లేపాడు. 6 టైం కెప్టెన్గా అర్హురాలు అయ్యావు, కానీ కెప్టెన్గా గెలవలేకపోయావు, కానీ చాలా బాగా ఎఫర్ట్స్ పెడుతున్నావు, ముందు కూడా బాగా ఆడని చెప్పారు. హారిక ఐ విల్ మిస్ యూ అన్నాడు. సో ఐ విల్ మిస్ యూ టూ అనేసి హారిక అనింది. వీళ్ళిద్దరికీ ఎప్పుడు నామినేట్ చేసుకుంటూ ఉన్నారు, కానీ ఇలాంటి రిలేషన్ ఉందనేసి పెద్దగా బయటపడలేదు. కానీ హారిక ప్రతిసారి కూడా పాజిటివ్ యాంగిల్లో రియాక్ట్ అయ్యేది. సో మెహబూబ్ వీళ్ళిద్దరూ లాస్ట్లో కూడా ఒకరికొకరు ఏడ్చుకున్నారు. ఐ విల్ మిస్ యూ అనగానే ఐ విల్ మిస్ యూ టూ అని ఏడుస్తూ చెప్పింది హారిక కూడా. ఈరోజు అంతా ఎమోషనల్. కొంతమందికి ఈ ఎపిసోడ్ ఏంద్ర అని అనిపించిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ నాకు అలా అనిపించలే. ఎమోషనల్ కంటెంట్, అది కూడా జెన్యూన్ ఎమోషన్స్ అని అనిపించాయి అందరివి కూడా. ఆ తర్వాత హారిక ఏమన్నదంటే మ్యాక్సిమం నేను తను నాకు నామినేట్ చేసుకుంటూ వచ్చాం, అలా జరిగిపోయింది, మేము స్ట్రాంగ్ అనేసి ఇద్దరం చెప్పుకుంటూ వచ్చాం. యు ఆర్ ఎన్ అమేజింగ్ పర్సన్ మెహబూబ్ అని హారిక అనింది. ఆ తర్వాత వచ్చేసరికి లాస్య అక్క ఫుడ్ కావాల్సినప్పుడల్లా పెట్టావు అక్క, ఏది అడిగితే చేసి పెట్టావు అక్క, నేను నిన్ను హ్యాపీ చాలా 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 బాగా చూసుకున్నావు అక్క నన్ను అనేసి అనింది. ఇక నేను ఎగ్ దోశలు ఎవరికి వేసి ఇవ్వాలి మెహబూబ్ అనేసి మెహబూబ్తో లాస్య అనింది. ఆ తర్వాత వచ్చేసరికి అభి లేగానే మెహబూబ్ ఈ యాంగిల్ మనం చూసే ఉన్నాం. దానికి రీజన్ ఏమైందంటే నేను ఇది ఒక మంచి పాయింట్ రేజ్ చేద్దాం అనుకున్నా. యాంగిల్ ఏంటి, అభి లేగానే ఇలా మళ్ళీ వేసి ఏడుపు స్టార్ట్ చేశాడు మెహబూబ్. అభి కూడా కొంచెం ఎమోషనల్ ఇలా పట్టుకుని ప్లీజ్ మెహబూబ్ అనేసి అన్నాడు. ఈ యాంగిల్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ క్లోజ్గా ఉంటారు, ఒక్కసారి క్లోజ్నెస్ రాదు స్టేజ్ మీదకి వచ్చేసి ఆడడానికి. కానీ బిగ్ బాస్ చూపించాలి అంతే. నాకు అనిపించింది బిగ్ బాస్ చూపించుండుంటే అభి ఫ్యాన్స్ ఏదైనా కొంచెం అటు రకంగా సపోర్ట్ చేసి మేబీ సేవ్ అయ్యి ఉండేవాడు కూడా అని అనిపించింది. ఈ యాంగిల్ మీకు కూడా అనిపించుంటే ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోకి. అంటే ఈ యాంగిల్లో అంటే బిగ్ బాస్ వీళ్ళిద్దరూ బాగా కనెక్ట్ అయిన సందర్భాలు ఎక్కువగా చూపించలేదు, ఫోకస్ చేయలేదు కావాలనే అని అనిపించుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. నా థాట్ ప్రకారం మీకు కూడా అనిపించిందేమో. సో లేకుండా సేవ్ అయ్యి ఉండొచ్చు కూడా. అభి ఫ్యాన్స్ ఏమన్నా కొంత వేసిండుంటే ఓట్స్ వేస్తారని కాదు, కొంతమంది వేసిండే వాళ్ళు అవకాశం ఉండేది. ఎందుకంటే ఈ రకమైన బాండింగ్ అక్కడ చూపించుండుంటే మోస్ట్లీ ఇలానే జరిగి ఉండేది. సో అప్పుడు అభి వచ్చేసరికి మెహబూబ్ ఏడుస్తున్నాడు, సార్ నాకు అన్న లేడు సార్, నాకు తమ్ముడు మాత్రమే ఉన్నాడు, నాకు హౌస్లో ఎవ్రీ టైం అన్నలా ఉన్నాడు సార్, అభి ఎవ్రీ టైం అన్నలాగా ఉన్నాడు, ఇంత బాండింగ్ మనకు చూపించలేదు. అవునా కదా, అందరికీ చూపించారు, మనకు చూపించలేదు.
వాళ్ళ అక్కడ చూపించుంటే వేరే కథ వేరేగా ఉండేది సోహెల్ అన్నట్టు. సో ఆ తర్వాత అభి, హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ సార్. 10 years ముందు నన్ను ఎలా చూసుకున్నాను నేను అలా అనిపించింది. ఇదే మాట అభి అంతకుముందు ఒకరోజు అమర్ రాజశేఖర్ ప్లస్ మెహబూబ్ కన్ఫెషన్ రూమ్లో ఉన్నప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ రోజు కూడా అభి ఇదే మాట అన్నాడు, 10 years ముందు నేను ఎలా ఉన్నాను ఈరోజు మెహబూబ్ అలా ఉన్నాడని. ఆ నెక్స్ట్ వచ్చేసరికి అభి కూడా ఎమోషనల్ అయ్యాడు, అది కూడా చూపించారు. ఆ తర్వాత వచ్చేసరికి మోనాల్, స్ట్రాంగ్గా ఉండు, అందరినీ బాగా చూసుకో, ఏదైనా హెల్త్ బాగాలేకపోతే అందరినీ బాగా చూసుకుంటుంటావు, ఇలానే చూసుకుంటూ ఉండు, సారీ బ్రో అనేసి మోనాల్ అనింది. ఆ తర్వాత వచ్చేసరికి హర్యానా, నేను నమ్మలేకపోతున్నా మెహబూబ్, ఇక్కడ ఏది ఉంటే అదే మాట్లాడతాను నేను, నీకు తెలుసు కదా, నువ్వు ఎలిమినేషన్ అవుతున్నావు అంటే నేను నమ్మలేకపోతున్నాను అనింది. ఆ తర్వాత నువ్వు బెస్ట్ ఇస్తున్నావు, ఇంకా ముందు కూడా ఇంకా బెస్ట్ ఇవ్వాలనేసి హర్యానాకి చెప్పాడు. ఆ తర్వాత వచ్చేసరికి అవినాష్, బెస్ట్ ఎంటర్టైనర్ సార్ హౌస్లోకి వెళ్ళా అని చెప్పాడు. కెప్టెన్ లేకపోయినా కెప్టెన్ చేయాల్సిన అన్ని పనులు చేస్తున్నాడు. సో అవినాష్ బాగా ఆడు టాప్ 5లో ఉండాలని చెప్పాడు. సో ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా నాకు కలిసి స్విమ్మింగ్ నేర్పించారు సార్, ఇక్కడ నాకు ఒక స్విమ్మింగ్ నేర్పించారు వీళ్ళందరూ కలిసి, అభి, సోహెల్ వీళ్ళందరూ కలిసి అనేసి మెహబూబ్ అన్నాడు. ఆ తర్వాత ఇవి పాయింట్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అమెరికాలో వాళ్ళకి షో చూడలేరు, సో వాళ్ళ కోసం చెప్తుంటాను. అప్పుడప్పుడు మీరు ఎందుకు రిపీట్ చేస్తున్నారని దీని మీద కూడా ట్రోల్ చేసిన యదవులు ఉన్నారు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో, వీటి మీద కూడా చెప్పిన పాయింట్లు ఎందుకు చెప్పదని. ఈ పాయింట్లు చెప్పడానికి రీజన్ యూఎస్లో, యూకేలో, వీటిలో మన తెలుగు వాళ్ళు ఉండే వాళ్ళకి ఎపిసోడ్ రాదు. నాకు 15% ఉంది వ్యూవర్షిప్ అవుట్ ఆఫ్ కంట్రీలో. సో వాళ్ళ కోసం చెప్తున్నాను, మనలో కూడా ఎవరైనా చూడని వాళ్ళ కోసం, ప్లస్ చెబుతూ నా పాయింట్స్ కూడా యాడ్ చేస్తుంటాను. సో అఖిల్ వచ్చేసరికి, అఖిల్ రాగానే అఖిల్ యు ఆర్ ఛాంపియన్, అఖిలే నెంబర్ వన్ అంటూ, సో అఖిల్ నువ్వు టాప్ 5లో ఉండాలి. మొన్న ఆ బాల్ టాస్క్లో నువ్వు చెప్పావు కదా ఎవరికి వాళ్ళు పోటీ పడ్డాం, అది నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటా అనేసి అన్నాడు. అఖిల్ కూడా ఏడుస్తున్నాడు. సోహెల్ ఫుల్, ఇద్దరు సోహెల్ అనగానే మెహబూబ్ కింద పడిపోయి అఖిల్ సోహెల్ కూడా బాధపడి ఇష్టం వచ్చినట్టు ఆడుస్తున్నారు, ఇద్దరు గందరగోళంగా ఆడుస్తున్నారు. సో ఈ సీన్ చూసి ఏందరా ఈ ఏడుపులు, ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఆ ట్రోల్ పేజీలో కానీ ఏం ఏడుపులు రా. మోనాల్ ఈ సీజన్ మొత్తం ఏడ్చిన దానికి సోహెల్ ఇది ఒక్క ఎపిసోడ్లో మోనాల్ కంటే ఎక్కువ ఏడ్చాడు అనేసి ట్రోల్స్. సో ఆ తర్వాత జరిగింది ఏంటంటే నెక్స్ట్ చెప్తానండి, ఇక్కడ నాకు బాగా సర్ప్రైజింగ్గా అనిపించింది, ఇందాకే చెప్పాలనుకున్నాను. అభి మెహబూబ్ రిలేషన్ మనకు చూపించలే, అదేవిధంగా స్వాతి దీక్షిత్ నోయల్ రిలేషన్స్ కూడా పెద్దగా చూపించలేదు. కరెక్ట్గా ఎలిమినేషన్ టైంలో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు రిలేషన్, ఆ రోజు నోయల్ని స్వాతి దీక్షిత్ రిలేషన్ బయటపడింది. రిలేషన్ అంటే ఫ్రెండ్స్గా వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ అయ్యారో స్వామి మనకు చూపించలేదు అన్నట్టు. ఈరోజు కూడా అంతే, అభిది మెహబూబ్ది వీళ్ళిద్దరు ఇంత క్లోజా, మనకు చూపించలేదు ఈ బిగ్ బాస్ అన్నట్టు ఈరోజు అనిపించింది. అది నేను చెప్దాం అనుకున్నాను. ఆ తర్వాత సోహెల్, సార్ సీజన్ 2 చూసినప్పుడు ఈ ఏంద్ర వీళ్ళు ఎందుకు ఆడుతున్నారా అని అనిపించింది సార్, కానీ ఇక్కడికి వస్తే తట్టుకోలేకపోతున్నాం సార్, ఎందుకంటే బీభత్సమైన బాధ వేస్తుంది సార్ అనేసి అట్లా యాక్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ కష్టంగా ఉంది, ఏడుపు రావట్లేదు. సో బట్ ఇప్పుడు అర్థమవుతుంది సార్ అసలు ఇది తట్టుకోలేము సార్, ఇక్కడ ఈ బాధ వల్ల కాదు సార్ అనేసి సోహెల్ బీభత్సంగా బాధపడ్డాడు. ఆ తర్వాత బీబీలో నువ్వు మెహబూబ్ కూడా బీభత్సంగా ఏడ్చాడు. ఇక్కడ బిగ్ బాస్లో నువ్వు ఉంటే మెహబూబ్ ఉన్నట్టేరా, నువ్వు బాగా ఆడరా సోహెల్ అని సోహెల్ అన్నాడు. సో ఇక్కడ వీళ్ళు ఏడ్చిన ఏడుపులకి, సోహెల్ ఏడ్చిన ఏడుపులకి, సో నాకు కొన్ని క్లియర్గా చెప్తాను. నాకు పర్సనల్గా ఒక పాయింట్ సోహెల్ గురించి ఎప్పుడో తెలుసు, ఈ సీజన్ స్టార్ట్ అయిన 10 రోజులకు అనుకుంటే తెలిసింది. ఆ పాయింట్ బట్టి ఈరోజు ఎపిసోడ్లో ఒక మంచి పాయింట్ అందరికి చెప్దాం అనుకున్నా. సోహెల్ ఏడుపు జెన్యూన్, నో డౌట్. ఎందుకంటే ఎవడరా ఏడ్చేది అంతలా ఉండి అనుకోవచ్చు. సోహెల్ నిజంగానే ఒక ఇంటర్వ్యూలో అది వేరే విషయం చెప్తూ బీభత్సమైన ఎమోషనల్ అయిపోయాడంట. ఆఫ్ ది కెమెరా కూడా నాకు బాగా క్లోజ్ అయిన వ్యక్తి, చాలా పెద్ద మీడియా, చాలా పెద్ద ఛానల్లో నాకు ఆ వ్యక్తి చెప్పాడు ఒకరోజు, సోహెల్ భలే ఎమోషనల్ క్యాండిడేట్ అబ్బా, ఆఫ్ ది కెమెరా కూడా ఏడ్చేశాడు, విపరీతంగా ఏడ్చేశాడు, లైఫ్లో ఇట్లా ఉంది సార్, నాకు ఇలా స్ట్రైవ్ అవుతున్నాను కష్టాల కోసం, ఈ అవకాశాల కోసం అంటూ విపరీతంగా ఏడ్చాడు ఆఫ్ ది కెమెరా. సో ఆ పాయింట్ నాకు ఇందాక ట్రోల్స్ అన్ని చూసినప్పుడు సో మెన్షన్ చేద్దాం, మనకు తెలిసిందే కదా అని అనిపించింది. సో అందుకు మెన్షన్ చేస్తున్నా. నేను ఆ పాయింట్ ఎవరి గురించైనా మెన్షన్ చేస్తాను, నా దాకా వచ్చి తెలిస్తే అది సోహెల్ గురించే కదా, దాన్ని కూడా తప్పడితే మీ కర్మ. సో సోహెల్ గురించి నాకు ఆ పాయింట్ వేరే వ్యక్తి ఎప్పుడో చెప్పాడు కాబట్టి ఈరోజు ఈ పాయింట్ చెప్పడం అనిపించింది. సో అందుకు నాకు అది జెన్యూన్ ఏడుపు అని అనిపించింది నాకు. ఆయన ఒకప్పుడు ఒక అతను నాకు పాయింట్ చెప్పాడు కాబట్టి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒక సాంగ్కి పర్ఫామ్ చేసి
వెళ్ళిపోతాడు అనేది చెప్పాడు నాగార్జున గారు. సో చెప్పిన తర్వాత బిగ్ బామ్ 2 వారాలు, ఈ బిగ్ బాంబ్ ఏందో నాకు తెలిసి 1 వారం వేస్తారు, 1 వారం వేయరు. అది ఏందో నాకు అర్థం కావట్లా. బాంబులు లేవేమో, ఇప్పుడు బాంబులు స్టాక్ అయిపోయినట్టుంది, దీపావళికి మళ్ళీ బాంబులు వచ్చినట్టుంది, ఆ బాంబులు వేస్తున్నట్టున్నారు. అలానే అనిపిస్తుంది. 1 వారం ఉంటుంది, 1 వారం ఉండదు ఆ బిగ్ బాంబ్. సో ఈ బిగ్ బాంబ్ వచ్చి 2 వారాలు చికెన్ మటన్ గుడ్లు ఏమి లేకుండా ఉండదు. అవినాష్ నేను తీసుకుంటానని చెప్పాడు. సో అవినాష్ తీసుకోగానే 1 వారం జాలే, 2వ వారం బాగా తినొచ్చు అనేసి నాగార్జున గారు చెప్పారు. వెళ్తూ నాగార్జున గారు సో వెరీ సూన్ మనం కలుద్దాం, విల్ మీట్ అని అన్నాడు. సో ఇక్కడ నాగార్జున గారు ఏదో ఒక అవకాశం కానీ సంథింగ్ అతనికి ఏదో ఒక పాజిటివ్గా రియాక్ట్ అవుతారేమో అన్నట్టు అనిపించింది. నాగార్జున గారు ఫిదా అయ్యారు, ప్రేక్షకులు ఫిదా అయ్యారు మెహబూబ్కి ఈరోజు. ప్లస్ అక్కడ హౌస్లో వాళ్ళందరూ ఫిదా అయిపోయారు అని అనిపించింది ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత. ఈ ఎపిసోడ్లో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్లో నేను చెప్పిన లాజిక్ ఏదైతే ఉందో, మెహబూబ్ అబీ రిలేషన్ చూపించుంటే ఇంకోలాగా ఉండేది కథ అనేసి అనిపించింది కదా, ఆ పాయింట్ కరెక్ట్ అనిపించుంటే లైక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నా ఇన్స్టాగ్రామ్లో మీరు ఏదైతే కోరుకున్న అప్డేట్స్ అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి. ADI_రెడ్డి అని 50,000 ఫాలోవర్స్కి దగ్గరలో ఉంది. ఈరోజు నైట్కి 50,000 ఫాలోవర్స్ అయిపోద్ది అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో. ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. రేపు మార్నింగ్ 2-3 వీడియోస్ వస్తాయి. ఏంటంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి స్పెషల్ అనాలిసిస్ ఉంటుంది ఒక పాయింట్ మీద. ఆ పాయింట్ వెరీ 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 హైలీ ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి మీరు రేపు మార్నింగ్ చెక్ చేయండి నా ఛానల్, మీకు అర్థమవుద్ది. సో కొత్తగా మన వీడియోస్ చూసే వాళ్ళకి ఈరోజు ఏం అనాలిసిస్ చేసేదానికి ఏమి లేవు. 2-3 పాయింట్లు నేను అనుకున్న 2-3 పాయింట్లు మంచి పాయింట్లు మీకు గుర్తు చేశాను అంతే. అంతకుమించి ఎరగదీసే పాయింట్లు అదేం జరగలేదు. సో మెహబూబ్ మాత్రం ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ అయితే ఇచ్చాడు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి, వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కష్టపడకుండా ఊరికే ఖాళీగా అయితే కూర్చోలేదు. ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా ప్రతి టాస్క్లో పెట్టాడు. ఈ ఎఫర్ట్స్ మాత్రమే ఇంపార్టెంట్ కాదనేసి అనిపించింది. సో నెక్స్ట్ రేపు మార్నింగ్ వేరే మంచి టాపిక్ మీద మాట్లాడదాం. అంతవరకు సెలవు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్రయత్నం చేయండి. 2,50,000 సబ్స్క్రైబర్లు అవుతా అనుకున్నా, 2 లక్షలకే తుత్తు అంటూ ఊగులాడుతున్నది. ఒకసారి చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.